హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీ లంచ్ రెసిపీ, పిల్లలు అందరూ ఇష్టపడే టొమాటో రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, అలాగే లవంగాలు యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిర్చి 4-5 ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్ సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ మీడియం సైజు తీసుకొని ఆనియన్స్ బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోల్ని, సన్నగా కట్ చేసుకున్న టొమాటోల్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా కుక్ చేసుకుందాం. మొత్తం బాగా మనకి సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ముందుగా పసుపు 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాం. అలాగే కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది లంచ్ రెసిపీ కాబట్టి ఎక్కువగా మసాలాలు లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను. సో మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ బాగా పొడి పొడిగా వచ్చేటట్టుగా కుక్ చేసుకొని ఈ టొమాటో పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రైస్ని మొత్తాన్ని కలుపుకోవాలి. సో మనకి ఆల్మోస్ట్ టొమాటో రైస్ యమ్మీగా రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.